Good morning, students. Welcome to online class. My college is Indra Priyadarshini Government Degree College for Women, Nampalli, Hyderabad. Topic. Today discuss about the topic is reproduction in virus and importance. Presented by B. Jagan Mohan, lecturer in botany. Today topic content introduction reproduction in virus and transmissions of viral diseases in plant and their control. ఇక్కడ ఇంట్రడక్షన్ బ్యాక్టీరియంలలో అసలు ఈ వైరస్లలో ప్రత్యుత్పత్తి అనేది ఉండదు. అంటే సెక్చువల్ రిప్రొడక్షన్ ఈజ్ ప్రజెంట్లీ ఆబ్సెంట్, టోటల్లీ ఆబ్సెంట్. అంటే ఈ వైరస్లు అనేవి ఆబ్లికేట్ పారాసైట్స్, అంటే పూర్తిగా అవికల్పిక పరాన్నజీవులు. వీటిలో ఎటువంటి స్వతహాగా అంటే ఇండిపెండెంట్లీ స్వతహాగా ఎటువంటి చర్య ఉండదు. అంటే ఇండిపెండెంట్లీ ఈ రియాక్షన్స్ అనేది ఏ విధమైన రియాక్షన్ అనేది ఉండదు. అయితే ఇందులో రిప్లికేషన్ అంటే రిప్రొడక్షన్ కాదు ఇందులో జరిగేది. ఈ రిప్లికేషన్ ఏ విధంగా జరుగుతుంది అంటే వైరస్ రకాలు యాజ్ పర్ సిలబస్ ప్రకారం టీఎంవి, బ్యాక్టీరియోఫాజ్ అండ్ పోలియో వైరస్, రాబ్డో వైరస్ అనబడేటటువంటి ఈ వైరస్లను గుర్తించారు. సైనోఫాజ్లు, బ్యాక్టీరియోఫాజ్లు, జూఫాజ్ అండ్ ఫైటోఫాజ్ అండ్ జైమోఫాజ్. సో ఈ రిప్లికేషన్ అనేది టీ ఈవెన్ ఫాజెస్ అంటే టీ సరి సంఖ్య గల ఫాజ్లలో మాత్రమే ప్రతికృతి రిప్లికేషన్ని ఇక్కడ ఐడెంటిఫై చేయడం జరిగింది, అధ్యయనం చేయడం జరిగింది. ఈ ఫాజ్లో ఈ ప్రత్యుత్పత్తిని ముఖ్యంగా 4 స్టేజెస్గా డివైడ్ చేశారు. 4 విధాలుగా దీన్ని డివైడ్ చేశారు. అది ఏంటిది అంటే రిప్రొడక్షన్ ఇన్ బ్యాక్టీరియోఫాజ్ అనబడేటటువంటి అంటే టాడ్పోల్ సేఫ్లో ఉండే ఈ బ్యాక్టీరియాలో ఈ వైరస్లో ఈ రిప్లికేషన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇందులో టీ సరి సంఖ్య గల ఫాజ్లలో టీ ఈవెన్ ఫాజ్లో ప్రతికృతికి సంబంధించి 4 దశలను గుర్తించడం జరిగింది. ఆ 4 దశలలో ఒకటి సంక్రమణ దశ, ఇన్ఫెక్షన్ స్టేజ్. సెకండ్ వన్ ఈజ్ గ్రహణ దశ, లేటెంట్ ఫేజ్ ఆర్ ఎక్లిప్స్. థర్డ్ వన్ శాకీయ దశ, వెజిటేటివ్ ఫేజ్. ఫోర్త్ వన్ ఈజ్ విచ్ఛిన్న దశ, లైటిక్ ఫేజ్. ఇక్కడ ఈ 4 స్టేజ్లలో ఫస్ట్ స్టేజ్ ఏంటిది అంటే సంక్రమణ దశ, ఇన్ఫెక్షన్. అంటే దీన్ని అడ్స్పర్షన్ స్టేజ్ అని కూడా అంటారు. ఫస్ట్ ద బ్యాక్టీరియల్ సెల్ వాల్, అంటే దీని యొక్క హోస్ట్ ఏంటిది అంటే ఈకోలి బ్యాక్టీరియా. ద హోస్ట్ ఆఫ్ ఈకోలి బ్యాక్టీరియా.
The bacterial cell wall has phase specific receptor sites. The tail fibers attach the at these slimes by their tips. The base plate or tail plates is pinned to the wall surface through the spikes. అంటే ఇక్కడ బ్యాక్టీరియా ఈ ఫేజ్ రేణువులు ఆతిదేహి బ్యాక్టీరియంను సమీపించి తన తోకపోగుల సహాయంతో బ్యాక్టీరియం యొక్క ఉపరితలాన్ని అంటిపెట్టుకుంటుంది. దీన్ని అధిశోషణ అబ్సార్ప్షన్ ఫేజ్ అంటారు. బ్యాక్టీరియం కణకవచంపై ఉండే కొన్ని ప్రత్యేక స్థానాలు మాత్రమే అయాన్ల సంబంధ ద్వారా మాత్రమే ఫేజ్ రేణువులు అతుక్కుంటుంది. ఇలా అంటుకున్న తర్వాత ఈ తోక చివర ఉండే లైసోజోమ్ అనే ఎంజైమ్ సహాయంతో, అంటే ఈ తోక పోగులలో లైసోజోమ్ అనే ఎంజైమ్ ఉత్పత్తి కాబడుతుంది. ఈ ఎంజైమ్ సహాయంతో బ్యాక్టీరియా కణకవచంలో ఒక రంధ్రాన్ని ఏర్పరచుకొని కణద్రవ్యంలోకి ప్రవేశిస్తుంది. తల భాగంలో ఉండే డిఎన్ఏ అణువు శక్తివంతంగా బ్యాక్టీరియా కణంలోకి నెట్టబడుతుంది. అంటే ఈ వైరల్ డిఎన్ఏ, ఈ టాడ్పోల్ అంటే తోకకప్ప ఆకృతిలో ఉండేటటువంటి ఫాస్ట్ డిఎన్ఏ తల భాగంలో ఉండి తరువాత ఒక రంధ్రం ఏర్పడిన తర్వాత ఈ బ్యాక్టీరియా కణంలో ఆ తల భాగంలోనే డిఎన్ఏ అణువు శక్తివంతంగా బ్యాక్టీరియా కణంలోకి నెట్టబడుతుంది. తర్వాత ఈ ఫాజ్ యొక్క ప్రోటీన్ కవచం ఆతిదేహి కణం వెలుపల కుడ్యాన్ని అంటిపెట్టుకొని మాత్రమే ఉండిపోతుంది. అంటే అందులో డిఎన్ఏ అణువు అనేది ఉండదు. కాబట్టి దాన్ని అప్పుడు ఘోస్ట్ అంటే దయ్యం అని అంటారు దాన్ని. అంటే ఓన్లీ ప్రోటీన్ క్యాప్సిడ్, ప్రోటీన్తో నిర్మితమైనటువంటి భాగం క్యాప్సిడ్ మాత్రమే ఈ బ్యాక్టీరియా కణకవచం వెలుపల ఉంటుంది. కాబట్టి దాన్ని ఘోస్ట్ అంటారు. నెక్స్ట్ సెకండ్ స్టేజ్ ఏంటిది అంటే పెనెట్రేషన్ ఆర్ ఇంజెక్షన్. ఈ పెనెట్రేషన్ అంటే ఆఫ్టర్ అబ్సార్ప్షన్స్ ఆఫ్ ద bacteriophage are able to release an enzyme called lysosome, which hydrolyzes the bacterial cell wall. The enzyme creates a hole in the bacterial cell wall. The contractive sheath and this enable tail core into the bacterial cell wall through the hole. The fast DNA is taken, inject in the bacterium through the tail core. The protein seal remains outside the host cell, which is referred to as ghost. Soon after fast DNA injection, the host DNA degrades and the cell is forced to make the viral constitutions. ఈ విధంగా లోపలికి
అంటే వైరల్లోకి సంక్రమణ చెందినటువంటి ఈ వైరల్ డిఎన్ఏ తరువాత ఈ ఆతిదేహి డిఎన్ఏ సంశ్లేషణ జరుగుతుంది. కాబట్టి ఆతిదేహిలో కొత్తగా ఎంజైమ్లు తయారు కావు. ఇక నుండి ఫాజ్ రేణువులు తయారు కావడానికి అవసరమయ్యేటటువంటి ఎంజైములు అక్కడ ఏర్పడడం మొదలవుతుంది. ఈ తర్వాత దశ ఏంటిది అంటే శాఖీయ దశ, లేటెంట్ ఫేజ్ ఆర్ వెజిటేటివ్ ఫేజ్. ఈ శాఖీయ దశలో బ్యాక్టీరియంలోనికి ప్రవేశించినటువంటి ఈ వైరస్ డిఎన్ఏ ఏదైతే ఉందో విచ్ఛిన్నం అంటే లైసిస్ కాబడి ఆతిదేహి జీవన క్రియలన్నీ ఫేజ్కు అనుకూలంగా మలచబడతాయి అంటే మార్చబడతాయి. తర్వాత ఆతిదేహి యొక్క అంటే ఆ హోస్ట్ ఇక్కడ బ్యాక్టీరియా, ఈకోలి బ్యాక్టీరియా. తర్వాత ఈ ఈకోలి బ్యాక్టీరియా యొక్క జీవన క్రియలు ఎటువంటి అనేది ఇక్కడ జరగవు. కాబట్టి ఇక్కడ మీరు ఈ డయాగ్రామ్లో చూడవచ్చు. ఫస్ట్ ఇన్ఫెక్షన్ ఫేజ్ అంటే ఇది సంక్రమణ దశ. నెక్స్ట్ స్టేజ్లో ఇక్కడ బ్యాక్టీరియల్ డిఎన్ఏ అండ్ ఫాజ్ డిఎన్ఏ. ఈ ఫాజ్ డిఎన్ఏ లోపల ఇంజెక్షన్ అంటే లోపల సంక్రమించిన తరువాత ఇక్కడ థర్డ్ స్టేజ్లో మీకు ఈ బ్యాక్టీరియల్ డిఎన్ఏ ఈజ్ ఆబ్సెంట్. అంటే ఇక్కడ బ్యాక్టీరియా ఎటువంటి చర్య ఉండదు. తర్వాత మొత్తం జరిగే చర్య మొత్తం ఈ వైరల్ డిఎన్ఏనే. సో ఈ వైరల్ డిఎన్ఏ తర్వాత ఏమవుతుంది అంటే ఆతిదేహి జీవక్రియలన్నీ ఫేజ్కు అనుకూలంగా మార్చబడి ఈ ఫేజ్ రేణువులు తయారు కావడానికి అవసరమయ్యేటటువంటి కొన్ని ఎంజైములు ఇక్కడ స్రవించబడతాయి. ప్రోటీన్లో కొంత భాగం వైరల్ డిఎన్ఏ సంశ్లేషణకు కావలసిన ఎంజైములుగా వినియోగించబడతాయి. అదే సమయంలో ఈ వైరల్ డిఎన్ఏ ప్రతికృతి అంటే రిప్లికేషన్ చెంది అనేక వైరల్ డిఎన్ఏ నకళ్ళు తయారవుతుంది. ఇక్కడ ఈ డయాగ్రామ్లో చూడవచ్చు. సెకండ్ డయాగ్రామ్లో ఓన్లీ వన్ వైరల్ డిఎన్ఏ మాత్రమే ఉంటుంది. ఈ థర్డ్ డయాగ్రామ్లో మీరు అనేక నకళ్ళు అంటే అది రిప్లికేట్ అయ్యి అనేక డిఎన్ఏ పోగులు ఏర్పడతాయి. దెన్ ఆఫ్టర్ ఈ వైరల్ డిఎన్ఏ ప్రతికృతి చెందుతుంది. అనేక వైరల్ డిఎన్ఏ నకళ్ళు ఏర్పడతాయి. తర్వాత ఈ ఫేజ్ రేణువుల అంటే ఈ వైరస్ రేణువుల తల, తోక మరియు తోక భాగాలు, హెడ్ అండ్ టెయిల్ అండ్ టెయిల్ పోర్స్ మొదలవన్నీ విడివిడిగా సంశ్లేషించబడి సంయుక్తమై ప్రోటీన్ కవచం ఏర్పడుతుంది. అంటే ఈ బ్యాక్టీరియా కణంలోనే అనేక ఈ వైరల్ డిఎన్ఏ ఫామ్ అయిన తర్వాత తల మరియు తోకపోగులు అనేటటువంటి నిర్మాణాలను ఈ బ్యాక్టీరియా యొక్క కణద్రవ్యం నుంచి ఏర్పరచుకొని పూర్తిగా ఒక వైరస్ అంటే బ్యాక్టీరియోఫాజ్గా అభివృద్ధి చెందుతుంది. ఇలా అభివృద్ధి చెందిన తర్వాత పూర్తిగా వైరస్ ఏర్పడ్డ తర్వాత ఈ ప్రోటీన్ కవచంలోకి ఈ వైరల్ డిఎన్ఏ అణువు జతపరచడంతో కొత్త ఫాజ్ రేణువులు లేదా విరియన్లు ఏర్పడతాయి. అంటే కొత్తగా ఏర్పడేటువంటి వైరస్ని విరియన్ అని అంటారు. నెక్స్ట్ స్టేజ్ విచ్ఛిన్న దశ, లైసిస్ ఫేజ్. ఈ విచ్ఛిన్న దశలో శాఖీయ దశలో బ్యాక్టీరియం ఆతిదేహి కణంలో సుమారు 150 నుంచి 200 ఫాజ్ రేణువులు ఏర్పడతాయి.
వీటి ఒత్తిడి వలన ఈ బ్యాక్టీరియం దానంతటా అదే పగిలిపోయి, అంటే లోపల ఒత్తిడి పెరగడం వలన ఆ బ్యాక్టీరియా కణకవచం పగిలి ఫాజ్ రేణువులు బయటికి విడుదలవుతాయి. విడుదలైన ఫాజ్ రేణువులు తిరిగి ఆతిదేహి, అంటే ఇక్కడ హోస్ట్ బ్యాక్టీరియం పై మళ్ళీ దాడి చేసి, అంటే మరలా వేరొక బ్యాక్టీరియాని చేరి దీని ప్రతికృతి, అంటే ఇక్కడ ప్రత్యుత్పత్తి చక్రాన్ని మళ్ళీ మొదలు పెడుతుంది. ఎందుకంటే విడుదలైనటువంటి ఈ వైరల్ ఈ బ్యాక్టీరియోఫాజ్ వైరస్ ఏదైతే ఉందో అది ఈ బ్యాక్టీరియా కణం నుంచి బయటికి విడుదలైన తర్వాత వేరే యొక్క ఆతిథేయిని సంక్రమిస్తేనే దీని యొక్క లైఫ్, లేకపోతే దాని యొక్క లైఫ్ అంతటితోనే ముగుస్తుంది. కాబట్టి వేరే బ్యాక్టీరియంపై అది వాలిన తర్వాత మళ్ళీ దాని లైఫ్ సైకిల్ని, జీవిత చక్రాన్ని మళ్ళీ మొదలు పెడుతుంది. ఈ రకంగా ఇందులో ఈ వైరస్ యొక్క ఈ రిప్లికేషన్ అనేది జరుగుతుంది. తర్వాత లాస్ట్ది గుప్త దశ, లేటెంట్ పీరియడ్ ఆర్ లేటెంట్ ఫేజ్. ఈ బ్యాక్టీరియం కణకుడ్యాన్ని ఫేజ్ అంటిపెట్టుకున్నప్పటి నుండి ఈ విరియన్లు తయారై బ్యాక్టీరియల్ కణకుడ్యం పగలబోయే వరకు పట్టేటటువంటి కాలాన్ని గుప్త దశ అని అంటారు, లేటెంట్ ఫేజ్ అని అంటారు. ఈ ఈక్వలీ ఎదుర్కొనేటటువంటి T2 ఫేజ్, ఈ గుప్త దశ దాదాపు 18 నిమిషాలు మాత్రమే జరుగుతుంది. అంటే 18 నిమిషాల్లోనే ఒక వైరస్ ఆ బ్యాక్టీరియాలో ఈ రిప్లికేషన్ జరుపుకొని, ప్రతికృతి జరుపుకొని 150 నుంచి 200 ఈ బ్యాక్టీరియోఫాజ్లను ఏర్పరచుకుంటుంది 18 నిమిషాల్లోనే. దీన్ని బట్టి మనం అంచనా వేయచ్చు ఈ వైరస్ అనేవి సూక్ష్మాతి సూక్ష్మమైన జీవులు, బ్యాక్టీరియా కంటే చాలా చిన్నవి. కాబట్టి ఒక 1 అవర్లోనే ఎన్ని ఈ వైరస్లు ఉత్పత్తి అవుతాయో దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. ఈ విధంగా దీని యొక్క లైఫ్ సైకిల్ జరుగుతుంది. సంక్రమణ దశ, తరువాత గ్రహణ దశ. ఇందులో ఈ గ్రహణ దశ దాదాపు ఇది 6 నుంచి 10 నిమిషాల్లోనే విచ్ఛిన్నమై బ్యాక్టీరియా అసంఖ్యాకంగా ఈ న్యూక్లియోటైడ్ కణద్రవ్యంలోకి స్వేచ్ఛగా తేలుతూ ఉంటాయి. మీరు డయాగ్రామ్లో చూశారు అంతకుముందు. ఈ విధంగా ఇందులో లాస్ట్ది శాఖీయ దశ, తర్వాత విచ్ఛిన్న దశ. ఈ విధంగా ఇందులో ఈ రిప్లికేషన్ అనేది జరుగుతుంది. తర్వాత ఈ బ్యాక్టీరియంలలో ఈ 2 రకాల వృద్ధి చక్రాలు, అంటే డెవలప్మెంట్ ఆఫ్ సైకిల్స్ 2 టైప్స్లో ఉంటాయి ఇందులో. ఒకటి లైటిక్ దశ, రెండోది లైసోజెనిక్ దశ. ఈ లైటిక్ దశ ఏంటిది అంటే లైటిక్ దశ, లైటిక్ చక్రంలో ఫాజ్ రేణువులు బ్యాక్టీరియంలో వృద్ధి చెంది జీవిత చక్రం పూర్తవుతుంది. ఆతిదేహి కణం పగిలి ఫాజ్ రేణువులు, అంటే వైరస్ రేణువులు, వైరస్ వేరియన్స్ రిలీజ్ అవుతాయి, బయటికి విడుదలవుతాయి. ఈ రకమైన ఫాజ్లను విరులెంట్ ఫాజ్, ఇటువంటి జీవిత చక్రాన్ని జరిపేటటువంటి ఈ ఫాజ్లను లైటిక్ జీవిత చక్రం అని అంటారు. దీన్ని 1940 అంటే ఆ సంవత్సరంలో మ్యాక్స్ డెల్ బ్రూక్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు.
ఈక్వలీ ఎదుర్కొనేటటువంటి ఈ టీ శ్రేణికి చెందినటువంటి విరులెంట్ ఫాజ్లలో ఈ జీవిత చక్రం జరుగుతుంది. ఎగ్జాంపుల్ T2 అండ్ T4. ఇది లైటిక్ చక్రం. ఏది ఫాజ్ అయినటువంటి వైరల్ ఈకోలి బ్యాక్టీరియాపై జరిపేటటువంటి లైఫ్ సైకిల్. నెక్స్ట్ లైసోజెనిక్ సైకిల్. ఈ లైసోజెనిక్ సైకిల్ అనేది బ్యాక్టీరియంలో ప్రవేశించిన ఫాజ్ వల్ల కణం విచ్ఛిత్తి చెందకుంటే ఆ ఫాజ్ చక్రాన్ని లైసోజెనిక్ చక్రం అని అంటారు. అంటే ఇక్కడ లైటిక్ చక్రంలో ఫాజ్ DNA అక్కడ విచ్ఛిత్తి జరిగింది, ఇక్కడ జరగకపోతే దాన్ని లైసోజెనిక్ అంటారు. ఆతిదేహి కణాన్ని చంపకుండా ప్రత్యుత్పత్తి చెందే ఫాజ్లను టెంపరేట్ ఫాజులు అంటారు. అక్కడేమో విరులెంట్ ఫాజ్ అంటారు, ఇక్కడ టెంపరేజ్ ఫాజ్ అంటారు. ఈ టెంపరేట్ ఫాజ్లకు ఆశ్రయం ఇచ్చేటటువంటి బ్యాక్టీరియంలను లైసోజెనిక్ స్ట్రెయిన్లు అని అంటారు. ఈ లైసోజెనిక్ చక్రాన్ని ఈకోలి ఎదుర్కొనేటటువంటి ఫాజ్లో ఆండ్రో అండ్ లోఫ్ అనే శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ చక్రంలో ఫాజ్ DNA అణువు బ్యాక్టీరియంలోకి ప్రవేశించిన తర్వాత ఆతిదేహిలో జరిగే ప్రోటీన్ సంశ్లేషణకు ఆధిపత్యం వహించదు. అంటే ఇక్కడ బ్యాక్టీరియల్ DNA విచ్ఛిన్నం కాదు, ఫాజ్ DNA మాత్రమే బ్యాక్టీరియా DNAతో అంటే క్రోమోజోమ్తో సమైక్యమై, అంటే ఈ ఫాజ్ DNA బ్యాక్టీరియల్ DNA రెండు కలిసి బ్యాక్టీరియం జీనంతో సమైక్య స్థితిలో ఉన్న వైరస్ను ఇక్కడ ఫాజ్ అని అంటారు. అంటే కొత్త సమైక్య జీనోమ్ ఒకే ప్రమాణంలో ప్రతికృతి, అంటే ఇక్కడ రిప్లికేషన్ చెంది ఏర్పడిన పిల్ల జీనోమ్లు. అంటే ఇక్కడ ఫాజ్ DNAతో బ్యాక్టీరియల్ DNA కలిసి రెండు ఏర్పడడం, అంటే ఏర్పడినటువంటి ఈ డాటర్ సెల్ అంటే పిల్ల కణాల్లో వైరల్ DNA అండ్ బ్యాక్టీరియల్ DNA రెండూ ఉంటాయి. అలా ఏర్పడ్డ తర్వాత బ్యాక్టీరియం జీనంతో ఈ సమైక్యమైనటువంటి ఈ వైరస్ను ప్రొఫేజ్ అంటారు. ఈ కొత్త సమైక్య జీనోమ్ ఒకే ప్రమాణంలో ప్రతికృతి చెందగా ఏర్పడిన పిల్ల జీనోమ్లు ఇవి. ఈ బ్యాక్టీరియంలోకి ప్రవేశిస్తాయి. ఈ రకంగా వైరస్ జీనోమ్ బ్యాక్టీరియం అంటే జీనోమ్ అంటే DNA పిల్ల లైసోజెనిక్ బ్యాక్టీరియంలలో అనిశ్చితంగా విభజన చెందుతూ ఉంటుంది. చాలా అరుదుగా ఈ వైరల్ DNA బ్యాక్టీరియల్ DNA నుండి తెగి విడిపోయి తర్వాత ఈ బ్యాక్టీరియం కణద్రవ్యంలోకి విడుదలైన ఈ వైరల్ DNA లైటిక్ చక్రం మళ్ళీ స్టార్ట్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఈ బ్యాక్టీరియంలో టెంపరేట్ ఫాజులు తయారై అవి విడుదలైన తర్వాత తిరిగి లైసోజెనిక్ చక్రంలోకి ప్రవేశిస్తాయి. అంటే ఇక్కడ ఈ లైసోజెనిక్ చక్రంలో ఏంటిదంటే బ్యాక్టీరియల్ DNAతో వైరల్ DNA కొంతకాలం పాటు అలానే ఉండి జీవనాన్ని కొనసాగిస్తాయి. తరువాత ఆ బ్యాక్టీరియల్ DNA నుంచి వైరల్ DNA విడిపోయి మరలా ఈ లైటిక్ చక్రాన్ని స్టార్ట్ చేస్తుంది. అటువంటి చక్రాన్ని ఇక్కడ ఏమంటారు అంటే లైసోజెనిక్ చక్రం అని అంటారు. ఇది వైరస్ యొక్క రిప్లికేషన్. తర్వాత ఈ వైరస్ యొక్క ఇంపార్టెన్స్.
వైరస్ ఇంపార్టెన్స్లో ముఖ్యంగా ఇక్కడ అంటే ఎకనామిక్ ఇంపార్టెన్స్, ఆర్థిక ప్రాముఖ్యతలో ఈ వైరస్ వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు కానీ నష్టాలే ఎక్కువ. కాబట్టి ఇవి వృక్షాలకు కానివ్వండి, మొక్కలకు కానివ్వండి, జంతువులకు కానివ్వండి వివిధ రకాల వ్యాధులను కలుగజేస్తుంది. అందులో నెంబర్ 1 వృక్ష వ్యాధులకు సంబంధించింది ఏంటిది అంటే వైరస్ వల్ల పంటలకు, పండ్ల మొక్కలకు, ఆర్థికంగా ఉపయోగపడే అనేక ఇతర మొక్కలకు అనేక తెగుళ్ళు సంక్రమించి తీవ్ర నష్టాన్ని సంభవిస్తాయి. ఈ వైరస్లు కలుగజేసేటటువంటి కొన్ని తీవ్రమైన వృక్ష వ్యాధులు ఏంటిది అంటే పొగాకు తెగులు, తర్వాత గోధుమ మొజాయిక్ తెగులు, ఈ చిక్కుల్లో వచ్చేటటువంటి మొజాయిక్ తెగులు, బెండలో పసుపచ్చ ఈనెల తెగులు, బొప్పాయిలో ఆకుమచ్చ తెగులు, అలాగే చిలగడ దుంపలో కర్లీ టాప్ అనేటటువంటి తెగుల్ని కలుగజేస్తుంది. బంగాళాదుంపలో ఆకుముడత తెగులు, చెరుకులో గ్రాజీ షూట్ డిసీజెస్ తెగులు, అరటిలో బంచి టాప్ అనేటటువంటి ఈ మొక్కల్లో కలుగజేసేటటువంటి భయంకరమైనటువంటి వ్యాధులు. అలాగే జంతువులలో కొన్ని పెంపుడు జంతువులలో, తర్వాత మానవులలో, ముఖ్యంగా ఇక్కడ పెంపుడు జంతువులలో ఏంటంటే ఆఫ్రికన్ హార్స్ సిక్నెస్, పశువులలో ఫుడ్ అండ్ మౌత్, ఈ పందులలో వైరల్ న్యూమోనియా అనేటటువంటి భయంకరమైనటువంటి వ్యాధుల్ని కలుగజేస్తుంది. అలాగే ఇక్కడ మానవులో ఇన్ఫ్లుయెంజా, పొంగు, మసూచి, స్మాల్ ఫాక్స్, చిన్న అమ్మవారు చికెన్ ఫాక్స్, హెర్పన్ సింప్లెక్స్, గవద బిళ్ళలు, మమ్స్, ఎల్లో ఫీవర్, డెంగ్యూ ఫీవర్, రాబీస్, పోలియో అండ్ ఎయిడ్స్ అనబడేటటువంటి భయంకరమైనటువంటి వ్యాధులు వీటి వల్ల సంక్రమిస్తాయి. అయితే మొక్కల్లో, ప్లాంట్లో వైరస్ డిసీజెస్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ దేర్ సిమ్టమ్స్ ఎలా ఉన్నాయో ఇక్కడ పరిశీలిద్దాం. ఫస్ట్ వన్ ఏంటిదంటే ఇక్కడ క్లోరోసిస్. క్లోరోసిస్ అని దేన్ని అంటారంటే నిర్వారితము, అంటే పత్రాల్లో హరితము లోపించడం వల్ల అవి నిర్వారితమై తెలుపు లేదా పసుపు వర్ణంలోకి మారుతాయి. హరితం పూర్తిగా లోపిస్తే దానిని బ్లాచింగ్ లేదా బ్లీచింగ్ అని అంటారు. ఈ పత్రాలు నిర్వారితమై పసుపు వర్ణంలోకి మారడం 2 రకాలుగా జరుగుతుంది. మొత్తం పత్రం అంతా పసుపు వర్ణంగా మారడం కానీ, దానికి ఎగ్జాంపుల్ టొమాటో, చిక్కుడు, మిరప, వంగ, టొమాటో, బీన్స్ అండ్ క్యాప్సికమ్ అండ్ బ్రింజాల్లలో ఇటువంటి ఈ పసుపు రంగు అంటే ఎల్లో కలర్లో ఉండేటటువంటి క్లోరోసిస్ని ఐడెంటిఫై చేయవచ్చు. తర్వాత పసుపు రంగు, పసుపు పచ్చ ఈనెలు, వీన్ క్లియరింగ్. ఈ ఈనెలు అనేవి పత్రాల్లో ఉండేటటువంటి ఈనెలు పసుపచ్చ ఈనెల తెగులతో పత్రంలోకి ఈనెల దగ్గర ఉన్న ఈ కణజాలం మొత్తం మాత్రమే పసుపు పచ్చగా మారుతుంది, మిగతా భాగం మొత్తం ఆకుపచ్చగానే ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్ పసుపచ్చ బెండలో వచ్చేటటువంటి ఈ పసుపచ్చ ఈనెల తెగులను మనం చెప్పుకోవచ్చు. అంటే బెండి వీన్స్ క్లియరింగ్ డిసీజెస్ని మనం చెప్పుకోవచ్చు. తరువాత మొజాయిక్ డిసీజెస్. ఈ మొజాయిక్ డిసీజెస్ అంటే మొజాయిక్ అంటే ఒక వల వంటి నెట్ లాంటి నిర్మాణం. ఇది టీఎంవి అనే వైరస్ వల్ల వస్తుంది. ఈ రకం తెగులు చిహ్నాలు పత్రాలలో కనబడతాయి. పత్రం పైన లేత ఆకుపచ్చ, ముదురు ఆకుపచ్చ మచ్చలు, పసుపు మచ్చలు కలిగినటువంటి మనం ఇక్కడ ఆ మచ్చల్ని మనం చూడవచ్చు.
ఈ తెగులు లక్షణం యొక్క అంతటా కనిపిస్తుంది. అయితే తెగులు సంక్రమించిన ఈ లేత ఆకులు అధోముఖం వంకరలు తిరుగుతాయి. ఈ తెగుళ్ళు యాంత్రిక వ్యాప్తిని చెందుతాయి. ఈ వ్యవసాయ పనిముట్లు ఈ తెగులు వ్యాప్తికి దోహదం చేస్తాయి. అంటే ఆ వ్యవసాయ పనిముట్లు వేరే పంటలపై నుంచి ఈ పంటలోకి, అంటే మనం ఈ పంటలోకి కనుక ఆ వ్యవసాయ పనిముట్లను మనం వాడితే ఈ రకంగా ఈ డిసీజెస్ అంటే ఈ తెగులు అనేది వ్యాప్తి చెందుతుంది. ఈ మొజాయిక్ తెగులు యొక్క లక్షణాలు అనేక వైరస్ వ్యాధి మొక్కల్లో కనబడతాయి. అవి ఏంటిది అంటే వ్యాధి మరియు ఈ మొజాయిక్ తెగులుకు సంబంధించినటువంటి వైరస్ ఏంటిది అంటే పొగాకు మొజాయిక్ వైరస్. పొగాకు మొజాయిక్ అంటే పొగాకు మొజాయిక్ వైరస్ TMV. బొప్పాయి మొజాయిక్ అంటే బొప్పాయి మొజాయిక్ వైరస్. దోస మొజాయిక్, కుకుంబర్ మొజాయిక్ వైరస్, చెరకు, తర్వాత అలాగే టొమాటో. తర్వాత ఆకు మడత. ఈ ఆకు ముడతలు అనేవి లీఫ్ కర్ల్ ఆర్ లీఫ్ రోలింగ్ అంటే ముడతలు ఏర్పడడం. కొన్ని వైరస్ తెగుళ్లలో ఈ ఆకులు వంకరలు పోవడం లేదా ఈనె వైపు ముడుచుకుపోవడం జరుగుతుంది. పత్రాలు అంటే ఎగుడు దిగుడుగా, లావుగా అంటే మందంగా, చర్మిలంగా మారతాయి. ఇక్కడ చర్మిలంగా అంటే గరుకుగా, ఒక్కొక్కప్పుడు అవి వికృత రూపం కూడా దాలుస్తాయి. అంటే అందులో పొడవు కానివ్వండి, పొట్టితనం కానివ్వండి అలాంటివి ఏర్పడవచ్చు. దీన్నే ఏమంటారంటే ఇక్కడ ఆకుముడత అని అంటారు. తర్వాత గిడసరి మొక్కలు. ఈ గిడసరు మొక్కలు అనేవి కొన్ని వైరస్ తెగుళ్లలో మొక్కలు పూర్తిగా కానీ లేదా కొన్ని భాగాలు కానీ కురచగా తయారవుతాయి, అంటే పొట్టిగా. ఈ పత్రాలు పరిమాణంలో చిన్నవిగా ఉంటాయి. ఎగ్జాంపుల్ పొగాకు రోజెట్, టొబాకో రోజెట్ అండ్ వేరుశనగ రోజెట్, బార్లీ ఎల్లో డ్వార్స్, క్రైశాంతివం స్టంట్. అంటే వాటి పత్రాల పరిమాణం కన్నా చాలా చిన్నవిగా తయారవడం. అటువంటి దాన్ని ఏమంటారు ఇక్కడ స్టట్టింగ్ ఆర్ డ్రఫింగ్ అంటారు. గిడసబారటం అంటారు దీన్ని. ఈ వేరుశెనగ రోజెట్ ఎక్కువగా మహారాష్ట్రలో దీన్ని మనం ఐడెంటిఫై చేయవచ్చు. అంటే అక్కడ ఎక్కువగా వస్తున్నటువంటి ఈ ప్లాంట్ డిసీజెస్లో ఇదొకటి అక్కడ. తర్వాత కూరూపత, మాల్ ఫార్మెంటేషన్. అంటే ఇక్కడ ఈ కూరూపత అనేది కొన్ని వైరస్ తెగుళ్లలో విభాజ్య కణావళి ప్రవేశింపబడి కణజాలం అతివృద్ధి చెంది అక్కడ మొక్క భాగాలు ఉబికి కురూపతలు అవుతాయి. అంటే ఇక్కడ ప్రతి మొక్కలో విభాజ్య కణావళి అనేది ఉంటుంది. ఈ విభాజ్య కణావళి ఉండడం మొక్కల యొక్క పెరుగుదలకి దోహదపడేటటువంటి లక్షణం అది. ఇది ముఖ్యంగా ద్విదళ బీజ మొక్కల్లో మాత్రమే ఉంటుంది. అయితే ఇక్కడ ఈ విభాజ్య కణావళి ఏమవుతుంది అంటే సాధారణంగా ఉండకుండా అతివృద్ధి చెంది అంటే ఎక్కువ డెవలప్ అవ్వడం వల్ల అక్కడ మొక్క భాగాలు ఉబికి అంటే బాగా లావు అవ్వడాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. అటువంటి దాన్నే ఏమంటారంటే ఇక్కడ కూరూపత అని అంటారు. ఈ కూరూపతలో జరిగేటటువంటి కోకో ఉబ్బు కాండం తెగులు, స్వెల్లెన్ షూట్ ఆఫ్ కోకా అని దీని ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు, ఉదాహరణగా చెప్పుకోవచ్చు. తర్వాత ఏంటిది అంటే కణుతులు లేదా ప్రణాలు, గాల్స్ ఆర్ ట్యూమర్స్. ఈ కొన్ని వైరస్ తెగుళ్లలో స్థానికంగా అతివృద్ధి అంటే ఇక్కడ హైపర్ట్రోఫీ
అంటే ఎక్కువ వృద్ధి జరగడం. హైపర్ప్లాసియా ఎక్కువ వృద్ధి జరగడం వలన ఏమవుతుందంటే ఇక్కడ కణుతులు లేదా ప్రాణాలు లేదా బొడిపిలు ఇక్కడ డెవలప్ అవుతాయి, వృద్ధి చెందుతాయి. అంటే ఈక్వల్ టు ఇది కూడా కురూపత మాల్ ఫార్మెంటేషన్కి ఇది గాల్స్ చాలా దగ్గర సంబంధం, ఈక్వల్ టు. దీనికి ఎగ్జాంపుల్ ఏంటిది అంటే చెరకుపై ఫిజీ వ్యాధి, అంటే ఆ డిసీజెస్ పేరు ఫిజీ, షుగర్ కేన్లో వచ్చేటటువంటి ఫిజీ డిసీజెస్ అని చెప్పుకోవచ్చు. తర్వాత పిశాల చీపురు కట్ట, విట్చెస్ బిరుమ్, అంటే ఈ రకమైనటువంటి వ్యాధి వాటి లక్షణాలు ఏంటిది అంటే పత్రాలు కణుపు మధ్యమాలు అంటే ఇంటర్నోడ్స్ బాగా క్షీణించి వ్యాధిగ్రస్త కాండాల కొన భాగాన అబ్బురపు మొగ్గల నుండి సన్నని శాఖలు కట్టల వలె పుడతాయి. అంటే ఆ ప్లాంట్స్ యొక్క కణుపు మధ్యమాలు ఏవైతే ఉన్నాయో అక్కడ బాగా క్షీణించబడి, అంటే కణుపు మధ్యమాలు బాగా క్షీణించబడి వ్యాధిగ్రస్త కాండాల కొన భాగాన ఈ అబ్బురపు మొగ్గల నుండి ఈ అడ్వెంటియస్ బడ్స్ ఏవైతే ఉన్నాయో వీటి నుండి ఈ సన్నని శాఖలు కట్టల వలె క్లస్టర్స్ వలె పుడతాయి. దాన్ని ఏమంటామంటే పిశాల చీపురు కట్ట అని దీన్ని అనవచ్చు. తర్వాత వైరసెన్స్, ఈ రకపు వ్యాధి లక్షణం, దాని యొక్క సిమ్టమ్ ఏంటిది అంటే పుష్పాల్లోని ఆకర్షణ పత్రావళి ఆకుపచ్చగా మారుతుంది. ఇక్కడ యాక్చువల్లీ ఆకర్షణ పత్రావళి ఈ కొరొల్లా అనేది వివిధ రంగుల్లో ఉంటుంది, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్లో ఉంటాయి. కానీ ఇక్కడ ఈ కొరొల్లా అనేది ఆకుపచ్చగా అంటే కేలిక్స్ కలర్లో ఉంటుంది. ఇదో రకమైన ఎఫిల్లోడి వ్యాధి. ఎగ్జాంపుల్ నువ్వుల ఫిల్లోడి అని కూడా అంటారు దీన్ని. తర్వాత చిన్న ఆకు తెగులు, లిటిల్ లింబ్ డిసీజ్. ఈ రకపు తెగులలో ఆకులు పరిమాణంలో అసాధారణంగా క్షీణించి దగ్గర రోజెట్గా ఏర్పడతాయి. దీనికి ఎగ్జాంపుల్ బ్రింజాల్, వంగలో చిన్న ఆకు తెగులు ని మనం గమనించవచ్చు. తర్వాత అరటిలో వచ్చేటటువంటి గుబురు కొన, బన్సీ ట్యాప్, ఈ రకమైనటువంటి వైరస్ తెగులలో మొక్క కొన భాగం చీలి గుంపులుగా ఏర్పడతాయి. దాన్ని ఏమంటారు అంటే అరటి గుబురు కొన అని అంటారు. ఎగ్జాంపుల్ అరటి బంచి టాప్ తెగులు. ఈ వ్యాధి ఎఫిడ్ల వల్ల వ్యాప్తి చెందుతుంది. తర్వాత నెక్స్ట్ వన్ కంకి తెగులు, స్పైక్ డిసీజెస్. పత్రాల పరిమాణం గణనీయంగా తగ్గి కణుపు మధ్యమాలు కురచగా మారతాయి, అంటే పొట్టిగా. వ్యాధిగ్రస్త మొక్కలలో పూత ఉండదు, ఎటువంటి పూత అనేది ఉండదు. ఇందులో పుష్పాల స్థానంలో ఆకుపచ్చని ఆకుల వంటి భాగాలు ఏర్పడతాయి. ఎగ్జాంపుల్ గంధపు చెక్క కంకి తెగులు, స్పైక్ డిసీజెస్ ఆఫ్ శాండల్వుడ్ అని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఏంటిది అంటే పుష్పాలు చీలికలు కావడం, బ్రేకింగ్ ఆఫ్ ఫ్లవర్స్. అంటే ఇక్కడ వీళ్ళు ఏంటిది అంటే ఆకర్షణ పత్రాలు రంగులు మారుతాయి. ఈ లక్షణం టులిప్ పుష్పంలో కనబడుతుంది. అసలు ఆకర్షణ పత్రాలు ఈ కొరొల్లా
అనేవి వివిధ రంగుల్లో ఉంటుంది. ఇక్కడ ఏంటిదంటే కలర్లెస్గా మారడం. దీన్ని ఈ పుష్పాల చీలికలు అని అనుకోవచ్చు, బ్రేకింగ్ ఆఫ్ ఫ్లవర్స్. దానికి ఎగ్జాంపుల్ టర్నిప్ మొజాయిక్ వైరస్ వాల్ ఫ్లవర్లలో ఈ వ్యాధి లక్షణాలని ఇక్కడ మనం గమనించవచ్చు. అయితే ఇక్కడ కొన్ని వైరస్లు ఆతిదేహిపై వ్యాధి లక్షణాలు చూపవు, కానీ అంతర్గతంగా ఉండి సుగ్రాహ్యమైన ఆతిదేహిలకు కీటకాల ద్వారా చేరబడతాయి. వీనిని సుప్తావస్థలో ఉన్న వైరస్ లేదా టెటెంట్ వైరస్ అని అనవచ్చు. వీరిని నిర్మూలించడం చాలా కష్టం. అంటే ఆతిదేహిలో ఉండి ఆ ఆతిదేహి పైనే ఉండి వివిధ అంటే వేరే రకమైన మొక్కల్లో కూడా వివిధ డిసీజెస్ని కలుగజేస్తుంది. తర్వాత ఎల్లో విన్ క్లియరింగ్ బెండి అంటే బెండలో వచ్చేటటువంటి పసుపు పచ్చ ఈనెల తెగులు. ఇప్పుడు చెప్పినటువంటి ఈ వ్యాధి లక్షణాలు మొక్కలు, వీటికి సంబంధించిన కొన్ని డయాగ్రామ్స్ నేను తర్వాత చూపిస్తాను. ఈ బెండ మొక్కలకు అంటే ఎబిల్మస్కస్ ఎస్కులెంటస్ అనేటటువంటి మొక్కకు ఈ వైరస్ల ద్వారా సోకేటటువంటి వ్యాధులు పసుపచ్చ ఈనెల తెగులు ముఖ్యమైనది. ఎల్లో విన్ క్లియరింగ్ ఆఫ్ బెండి ఈ వ్యాధి తీవ్రమైన సమస్యగా ఉంటుంది. లేత దశలో వ్యాధి సంక్రమణ జరిగితే పూర్తి పంట కూడా ఇక్కడ దానికి గురి కావాల్సి వస్తుంది. ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటుందంటే ఆతిదేహి పత్రాలపైన రోగ లక్షణాలు ప్రకటితమవుతాయి. ఆకుల్లోని పత్రదళంలోని ఈ ఈనెలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పసుపు రంగులోకి మారుతాయి. ఫస్ట్ పత్ర పరిమితమై క్లోరోసిస్, స్టార్టింగ్లో ఇందాక చెప్పుకున్నట్టు క్లోరోసిస్ జరుగుతుంది. క్లోరోసిస్ అంటే ఇక్కడ కలర్లెస్గా అవ్వడం. ఈ వ్యాధి బాగా తీవ్ర స్థాయికి చేరితే ఈ వ్యాధి మధ్య భాగాలు కూడా పసుపు రంగులోకి మారడం మనం ఇక్కడ గమనించవచ్చు. దీనివల్ల పత్రాలు పూర్తిగా పసుపు రంగులోకి మారి ఎల్లోవింగ్ ఆఫ్ లీవ్స్ మొదటి దశలో ఆకులు పసుపు రంగులోకి, ఈనెలు ఆకుపచ్చగా మిగిలి పత్రదళాలు బాగా కలిసి ఈ చిత్రవర్ణంలో మొజాయిక్ కనబడుతుంది. అంటే ఒక వల వంటి నిర్మాణం కనిపిస్తుంది. అంతేకాక ఈ వ్యాధి ముదిరిన దశలో బెండ మొక్కలలో ఈ పుష్పించు క్రియ పరిమితం అవ్వడం లేదా నిరోధించబడటం జరుగుతుంది. కాయలు చిన్నవిగా వికృత రూపాలలో ఏర్పడటం ఇక్కడ సాధారణమైనటువంటి విషయం. వీటికి సంబంధించిన డయాగ్రామ్ నేను లాస్ట్లో చూపిస్తాను. ఇలా జరిగి తర్వాత ఈ వ్యాధి దీనికి సంబంధించినటువంటి వ్యాధి జనకాన్ని హైబిస్కస్ వైరస్ 1 లేదా బిందు వైరస్ అని పేర్కొంటారు ఇక్కడ. దీనివల్ల ఈనెలు అంటే పత్రంలో ఉండేటటువంటి ఈనెలు పసుపు రంగులోకి మారుతాయి. ఈ వైరస్ కీటకాల ద్వారా కానీ వ్యాప్తి చెందుతాయి. బెమిసియా బటానీ అనే తెల్ల ఈగలు ఈ వ్యాధి వ్యసనానికి సహకరిస్తాయి. ఈ రహదారుల వెంబడి పెరిగేటటువంటి కొన్ని రకాల ఈ క్రోటాన్, స్పోరిఫ్లోరా, ఎజరేటం అనేటటువంటి జాతులు, తర్వాత ఈ మొక్కలు సహ ఆతిదేహిగా ఉండి వాటిపై ఈ హైబిస్కస్ వైరస్ అనేది 1 రకాలు అనేవి పరిస్థితులను బట్టి సహాతిదేయులపై జీవిస్తాయి. అయితే వీటి యొక్క నివారణ ఏంటిది అంటే నివారణ మరియు అంటే కంట్రోల్స్ నివారణ, నియంత్రణ అంటే నేటి వరకు నిర్దిష్టమైన నియంత్రణ పద్ధతి అనేది తెలియదు. అయితే ఈ వ్యాధి కీటకాలను నియంత్రించడం ద్వారా కొంతవరకు ఈ వ్యాధిని అరికట్టవచ్చు. దీనికి ఈ కీటక నాశక మందులు ఏవైతే ఉన్నాయో ఇన్సెక్టిసైడ్స్,
ని ఉపయోగించడం వలన వీటిని అరికట్టవచ్చు. వీటిని క్రమ పద్ధతిలో నియమిత కాల వ్యవధిలో పిచికారీ చేయడం ద్వారా వ్యాధి వ్యాప్తిని నిరోధిస్తారు. అంతేకాక ఈ వ్యాధి నిరోధక గల శక్తి గల బెండ జాతులను పెంచడం శ్రేష్టమైన మేలైన పద్ధతి. దీన్ని ఈనాడు పూస బెండ రకాలను ఎక్కువగా ఇక్కడ వాడటం జరుగుతుంది. తర్వాత ఇప్పుడు చెప్పినటువంటి ఈ వ్యాధులని ఎలా అరికట్టవచ్చు అంటే మొక్కలలో ఫస్ట్ కీటకాల ద్వారా వ్యాప్తి. ఈ మొక్కలలో కలిగేటటువంటి భిన్న వ్యాధులలో వైరస్ తెగులు అధికంగా కీటకాల ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఇటువంటి కీటకాలను రోగ వాహకాలు అంటారు. విక్టర్స్, ఎఫిడ్లు, ఆకుపురుగులు, కుమ్మరి పురుగులు, తెల్ల ఈగలు, మైట్లు, త్రిక్స్ వైరస్ల ప్రధాన వాహకాలు. అండ్ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ చిన్న చిన్న కీటకాలు చాలా ఉంటాయి. వీటికి ఇది కారణం. తర్వాత పసరు పీల్చేటటువంటి కీటకాలు ఈ ఎఫిడ్లు, ఆకుపురుగులు మొదలగునవి. ఇవి ఈ తెగులు సోకినటువంటి రసాన్ని పీల్చి ఇతర మొక్కల్ని ప్రదర్శించినప్పుడు ఈ వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. ఈ రకంగా వ్యాప్తి చెందే వైరస్లు కీటకాల దేహంలో వృద్ధి చెంది సంక్రమిస్తాయి. ఈ కీటకాల శూకాలు వైరస్ వ్యాధి సోకిన ఆతిదేహి మొక్క ఈ పోషక కణజాలంలోనికి గుచ్చుకున్నప్పుడే ఈ వైరస్లు కీటకాల్లోకి ప్రవేశించి ఇట్లా వ్యాధిని కలుగజేయడం మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ ఎఫిడ్ల కన్నా ఆకు పురుగులు వైరస్తో ఎక్కువ సమన్వయంగా చూపుతాయి. కాబట్టి వీటిని ముందు అరికడితే ఈ వైరస్ వ్యాధులను మనం సులభంగా అరికట్టవచ్చు. ఇక్కడ కీటక వాహకాలకు నివారించడం ముందు ఇక్కడ స్కాట్లాండ్, ఐర్లాండ్, బంగాళాదుంప పొలాల సమీప కీటకాలను నివారించడం మూలంగా వైరస్ వ్యాధిని అదుపు చేశారు. కీటక వాహకాలను ఎలా నిర్మించారంటే ఇక్కడ వైరస్ తెగుళ్లను వ్యాప్తి చేసేటటువంటి కీటకాలు, కీటకనాశకాలైన డిడిటి, ఎండ్రిన్, మలాథియాన్, సిస్టోకుస్లను పిచికారీ చేయడం వల్ల కొన్ని వైరస్లను నివారించడం జరిగింది. ఎగ్జాంపుల్ బంగాళాదుంప, పొటాటో వైరస్. ఈ వైరస్ నాశకాలను ఉపయోగించడం అంటే సూక్ష్మజీవి నాశకాలు ఏవైతే ఉన్నాయో కెమికల్స్, ఈ రసాయనాలను ఉపయోగించి వైరస్ తెగుళ్లను కొన్నిటిని నివారించవచ్చు. ఈ సూక్ష్మజీవి నాశకాలైన బ్లాస్టిసిడియం, సి జెంటామైసిన్ మొదలైనవి ఉపయోగించి ఈ టీఎంవిని నిరోధించవచ్చు. యాక్టినోమైసిస్ అంటే ఏఎండి అనబడేటటువంటిని వాడి ఈ కాఫీ పసుపు మొజాయిక్ వైరస్ను, కౌ పీ మొజాయిక్ వైరస్ని ఇక్కడ నివారించవచ్చు. అంతేకాక థయోయురాసిల్ 2,4-D జింక్ సల్ఫేట్తో కొన్ని తెగుళ్లను ఈ వ్యాధుల యొక్క వ్యాప్తిని అరికట్టవచ్చు. తర్వాత ముఖ్యంగా ఏంటిదంటే పంట మార్పిడి. ఈ పంట మార్పిడి అనేది ఈ విధానాన్ని అనుసరించి కొన్ని వైరస్ తెగుళ్లను ముఖ్యంగా మృత్తిక జనిత వైరస్లను నివారించవచ్చు. తర్వాత వైరస్ ప్రతిరోధక రకాలను వాడటం. ఈ విధానం అన్నిటికన్నా శ్రేయస్కరం. ముఖ్యంగా ఏంటిదంటే కొన్ని వన్య జాతులలో వైరస్ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ ప్రజనన ప్రయోగాలలో వీనిని జనకాలుగా వినియోగించుకొని వ్యాధి నిరోధక రకాలను రూపొందించవచ్చు. ఈ వైరస్ తెగుళ్లకు వ్యాధి నిరోధక రకాలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి చెరకు మొజాయిక్ తెగులు వ్యాధి ప్రతిరోధక రసాన్ని రూపొందించి సఫలీకృతులైన సంఘటన నీటి యొక్క వరకు ఒకటేనని చెప్పవచ్చు. ఇలా మేలైనటువంటి వంగడాలను వాడడం వలన ఈ వైరస్ తెగులను గుర్తించవచ్చు.
అంటే ఈ వైరస్ తెగులని మనం అరికట్టవచ్చు. ఈ వైరస్ తెగులకు సంబంధించినటువంటి ఈ టొమాటో మొక్క అంటే గిడస బారడం, కలర్లెస్ అవ్వడం, తర్వాత బెండలో వచ్చేటటువంటి పసుపచ్చ ఈనెల తెగులు అంటే ఎల్లో విన్ క్లియరింగ్ బెండింగ్, తద్వారా ఏర్పడేటటువంటి కాయలు ఇదిగో ఈ రకంగా ఉంటాయి. కాబట్టి మేలైన మంచి వంగడాలు ఈ వ్యాధి సోకితే కనుక వాటికి సంబంధించినటువంటి పెస్టిసైడ్ అండ్ ఇన్సెక్టిసైడ్స్ని వాడితే వాటిని అరికట్టవచ్చు. ఈ విధంగా ఇందులో ఈ వైరల్ డిసీజెస్ని మనం అరికట్టవచ్చు. ఇది వైరస్ రిప్లికేషన్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ వైరస్. సో ఈ లెసన్ దీంతో అయిపోయింది. థ్యాంక్ యూ. నెక్స్ట్ లెసన్ వేరే టాపిక్లో చూద్దాం.